తమిళనాడు మంత్రి పొన్ముడి వ్యాఖ్యలపై రాష్ట్రంలో పొలిటికల్ దుమారం చెలరేగింది. మహిళలు హిందూ సంప్రదాయాన్ని అవమానించిన పొన్ముడిని బర్తరఫ్ చేయాలని మహిళా సంఘాలు బీజేపీ డిమాండ్ చేశాయి. తమిళనాడు మంత్రి పొన్ముడి మరోసారి పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. సెక్స్ వర్కర్లు, కస్టమర్ల మధ్య సంభాషణ అంటూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడారు పొన్ముడి. శైవం, వైష్ణవాన్ని కూడా కించపరిచే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. పొన్ముడి వ్యాఖ్యలపై మహిళా సంఘాలతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్ని కించపరిచిన పొన్ముడి వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టిన డీఎంకే ఎంపీ కనిమొళి ఇలాంటి వ్యాఖ్యల్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పొన్ముడిని వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు బీజేపీ నేత ఖుష్బూ. స్టాలిన్ తన మంత్రివర్గంలో ఎలాంటి వాళ్లకు చోటు కల్పించారో ప్రజలు తెలుసుకోవాలంటూ ట్వీట్ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా పొన్ముడి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్ముడిని డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో తిరుచి శివను నియమించారు. అయితే ఇది సరిపోదని మహిళల్ని, హిందూ సాంప్రదాయాన్ని అవమానించిన పొన్ముడిని బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ నేత అన్నామలై డిమాండ్ చేశారు. మంత్రి పొన్ముడికి వివాదాలు కొత్త కాదు. గతంలో ఆదాయానికి మించిన కేసులో ఆయనపై వేటు పడింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆయన మళ్లీ మంత్రి పదవిని దక్కించుకున్నారు.